హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ. జయ రాధ మాధవ కుంజ బిహారీ. జయ గోపీ జనావల్లభా గిరివరధారి. జయ గోపీ జన వల్లభ గిరివరధారి. యశోదానందన బ్రజ జన రాంజన. యశోదానందన బ్రజ జన రాంజన. యశోదానందన బ్రజ జన రాంజన. యశోదానందన బ్రజ జన రాంజన. యమునా తీరా వనచారి. యమునా తీరా వనచారి. యమునా తీరా వనచారి. జయ రాధ మాధవ కుంజ బిహారీ. జయ రాధ మాధవ కుంజ బిహారీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం. శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి. వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద. శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ
రామ రామ హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందము 17వ అధ్యాయము పృథు మహారాజు ధరణిపై కోపించుట అనేటువంటి అధ్యాయం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం 28వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. హరే కృష్ణ. ఏవం మన్యుమయీం మూర్తిం కృతాంతామివ బిభ్రతం ప్రణతా ప్రాంజలి ప్రాహ మహీ సంజాత వేపథు. ఆ సమయమున పృథువు యమరాజు వలె కాక అతని దేహమంతయు కోపో కోపోద్రిక్తమైనట్లు గోచరించెను. అతడు మూర్తీభవించిన క్రోధముగా నయ్యను. అతని పలుకులను వినినంతట ధరణి కంపించుచు శరణాగతయ్యై చేతులు జోడ్చి ఇట్లు పలకసాగెను. గీతా శ్రీకాంత్ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణామ్. 1 సెకండ్ ప్రభు. హరే కృష్ణ. 1 సెకండ్. సారీ ప్రభు. పేజ్ నెంబర్ ఎంత ప్రభు? పేజ్ నెంబర్ 602. నేను ఇంకో బుక్ ఓపెన్ చేస్తాను. 6th క్యాంట్ ఓపెన్ చేసి కూర్చున్నాను. సారీ. ఓకే మాతాజీ. శాంతకుమారి మాతాజీ మీరు చదవండి. ఓపెన్ చేశాను. వేసేసారా? చదువు. చదవండి 28th శ్లోకం. 28th కదా? అవును మాతాజీ. భాష్యం. శ్రీల ప్రభా. శ్రీ ప్రభువాదుల వారికి జై. దేవదేవుడు దుష్టులకు మూర్తి భవించిన మృత్యువు కాగా భక్తులకు పరమ ప్రియుడైన భగవానుడు. భగవద్గీత 10.34 అందు శ్రీకృష్ణుడు మృత్యు సర్వ హరస్యాహం, నేనే సమస్తమును కబడించున్నట్టి మృత్యువునని పలికెను. భగవానుని ఆవిర్భావమే పంతమాడునట్టి శ్రద్ధారహితులకు నాస్తికులు ఆ దేవదేవుడు మృత్యువు రూపమున వారికి దర్శనమిచ్చినప్పుడు ముక్తి నొందగలడు. ఉదాహరణకు హిరణ్యకశిపుడు దేవదేవుని ప్రమాణమును ధిక్కరించగా భగవానుడు వానిని నరసింహదేవుని రూపమున కలిసి దునుమాడెను. అదే విధంగా ధరణి పృథుమహారాజును మూర్తిభవించిన మృత్యుదేవత వలె గాంచెను. అతడు మూర్తిభవించిన క్రోధం వలె ఉన్నట్లుగా కూడా పృథ్వీ గాంచెను. అందువలన ఆమె కంపించసాగను. అనగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ కూడా దేవదేవుని ప్రమాణమునకు పంతము పలకజాలరు. అతనిని శరణు జొచ్చి అన్ని వేళలా రక్షణమును పొందుటయే అన్ని విధముల శ్రేయస్కరం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం అన్నమాట. పృథు మహారాజు ఏం చేస్తున్నారు? భూమాతని ఆయన వెంబడిస్తున్నారనమాట. సో వెంటనే భూమాత భయపడి ఏం చేసింది? ఆవు రూపంలో తీసుకుని ఆవిడ పరిగెడుతుంది, వెళ్ళిపోతూ ఉంది అనమాట. సో అప్పుడు ఆవిడ్ని ఏం చేస్తున్నారు? పృథు మహారాజు వెనకాల నుంచి వెంబడిస్తున్నారు అన్నమాట. సో అప్పుడు ఏం చేస్తుందంటే కనుక భూమాత, నన్ను చంపవద్దు, మీరు నన్ను చంపకూడదు అని చెప్పేసి ఆవిడ రకరకాలైనటువంటి కారణాలు చెప్తుంది అనమాట. ఏం చెప్తుంది ఆవిడ కారణాలు? మీకు ధర్మం అంతా కూడా తెలుసు కాబట్టి, సో మీకు ధర్మ సూక్ష్మాలంతా కూడా తెలుసు కాబట్టి నన్ను చంపవద్దు, నన్ను చంపకూడదు. సో ఇంకేం చెప్తున్నారు? నేను మీ ఆశ్రయంలో ఉన్నదానిని కాబట్టి, మీ ఆశ్రయంలో ఉన్నదాన్ని కాబట్టి నన్ను చంపకూడదు. సో రాజు అన్నవాడు ఏం చేయాలి? మొత్తం ప్రజలందరికీ కూడా ఆయన చక్కగా రక్షణ కల్పించాలి. నేను చాలా దీనురాలిని. సో నేను ఎటువంటి పాపము కూడా ఏమీ చేయలేదు, ఎటువంటి అన్యాయం ఎవరికి కూడా నేనేం చేయలేదు. సో అటువంటి ధర్మం తెలిసినటువంటి మీరు ఒక స్త్రీ అయినటువంటి నన్ను ఆ విధంగా చంపకూడదు అని చెప్పేసి ఆవిడ చెప్తుంది అనమాట. ఎవరైనా సరే, ఎంత పాపాత్మురాలైనా సరే స్త్రీని ఎవరు కూడా చంపరు. సో కాబట్టి నన్ను చంపవద్దు అని చెప్పి ఆవిడ ప్రాధేయపడుతుంది అనమాట. సో దానికి పృథు మహారాజు చాలా కోపంగా ఉంటారనమాట ఆయన. సో ఆయన ఆవిడ చెప్పిన దానికి అంతటికీ కూడా ఆయన కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తారనమాట. సో ఏమంటారు?
నువ్వు నా ఆదేశాలని పాటించలేదు. ఇంకేం చేసావు? సో నువ్వు ప్రజలందరికీ కూడా సరిపడినటువంటి ఆహార ధాన్యాల్ని నువ్వు ఇవ్వాల్సి ఉంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ విధంగా ఆహార ధాన్యాన్ని ఇవ్వకుండా, సో నీకు ఆహార ధాన్యాన్ని ఇవ్వకుండా ఏం చేసావు నువ్వు? మొత్తం బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా నీ లోపలనే నువ్వు దాచేసుకున్నావు అన్నిటిని కూడా. సో మరి ఆవును చంపకూడదు అని చెప్పన్న దానికి ఆయన ఏం చెప్తారు అని అంటే గనక, నిన్ను చంపేస్తాను. సో నీ యొక్క మాంసంతో ఎవరైతే ఆకలితో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను ఆకలి తీరుస్తాను అని చెప్పి చెప్తారనమాట. దానికి ప్రభుపాద్ గారు చెప్తారు, సో మామూలు రోజుల్లో అయితే కనుక మనం ఆవుని చంపకూడదు, మోస్ట్ ఎక్సెప్షనల్ కేసెస్, ఇంకా ఆహార ధాన్యాలు లేవు, ఇంకా తినడానికి ఒక గింజ కూడా లేదు అన్నటువంటి సమయంలో మాత్రమే మన ఆవుని చంపాలి. కానీ మన యొక్క నాలికని సంతృప్తి పరచుకోవడానికి మనము ఎప్పుడు పడితే అప్పుడు ఆవుని చంపి తినకూడదు అనమాట. అదే విధంగా స్త్రీని చంపకూడదు అన్నదానికి ఆయన ఆ ఏ ఆర్గ్యుమెంట్ చెప్తారు? సో ఎవరైనా సరే, ఒక స్త్రీ గాని పురుషుడు గాని దారి తప్పినటువంటి వ్యక్తి గాని ఎవరైనా సరే చాలా క్రూరుడు. అదే విధంగా కేవలము తన కోసమే ఆలోచిస్తూ ఉంటాడు, వేరే వాళ్ళకి కొంచెం పరోపకారం చేద్దామని కొంచెం కూడా ఎవరైతే ఆలోచించకుండా ఉంటాడో, సో ఎవరైతే కనుక ఏమాత్రం జాలి దయ లేకుండా ఉంటారో, సో అటువంటి వాళ్ళు దండనార్హులు అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. ఇంకేమన్నారు? మొత్తం ఉమ్, నేను కింద పడిపోతాను, నన్ను చంపేస్తే కనుక ఏమైపోతుంది? భూమి మొత్తము గర్భోదక సముద్రంలో పడిపోతుంది అని చెప్పి ఆవిడ చెప్తుంది అనమాట. దానికి ఆయన ఏమంటారు? నేను చంపేసినా సరే పర్వాలేదు, నా యొక్క శక్తితోటి నేనేం చేస్తాను, నా యొక్క మాయా శక్తులతోటి నేను భూమిని మొత్తము గాల్లో తేలేలాగా నేను చేయగలను అని చెప్పి చెప్తారనమాట. సో ఇంకా ఇన్ని రకాలుగా ఆయన ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేసరికి ఇంకా భూమాతకు అర్థమైపోయింది అనమాట. సో ఈయనకి నేను సరెండర్ అవ్వకపోతే కనుక నన్ను నిజంగానే ఈయన చంపేసేలాగా ఉన్నారు అని చెప్పి ఆవిడ అనుకుంటుంది అనమాట. ఆ సమయంలో అనుకుని ఏం చేస్తుంది మనకి, భూమాత పృథు మహారాజుకి 28వ శ్లోకం నుంచి 36వ శ్లోకం దాకా ఆవిడ ప్రార్థనలు చేస్తుంది అనమాట. సో 20 సో ఆవిడ ప్రార్థనలు చేస్తుంది అనమాట. సో ఆ సమయంలో పృథు మహారాజు మొత్తం అంతా కూడా చాలా కోపోద్రిక్తుడి కింద ఆవిడకి కనిపించారనమాట. మొత్తం కోపం అంతా కూడా ఆయనలోనే ఉందా అన్నట్టు అనిపించింది అనమాట. సో అప్పుడు ఆవిడ ఏం చేసింది, చాలా వణికిపోతూ శరణాగతి అయ్యి ఆవిడకి ఆవిడ పృథు మహారాజుకి ఏం చేస్తుంది, ఈ విధంగా ప్రార్థనలు చేస్తూ ఉందన్నమాట. సో దానికి ప్రభుపాద్ గారు భాష్యంలో చెప్తున్నారన్నమాట. ఎవరైతే కనుక దుష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్వామి ఎలా కనబడుతూ ఉంటారు? ఆయన మృత్యువు కింద కనబడుతూ ఉంటారు. సో ఏం చేస్తారు ఆయన చెప్పారు? మృత్యు సర్వహరస్యాహం, నేను మృత్యు కింద వచ్చి మొత్తం అంతా కూడా నేను నాశనం చేస్తాను, మొత్తం అంతా కూడా కబళించేస్తాను. సో అని చెప్పి ఆయన చెప్పారనమాట. అలాగే పృథు మహారాజు ఎలా కనిపించారు భూమాతకి? ఒక మృత్యువు, ఇంకా చాలా మొత్తం కోపం అంతా కూడా మూర్తిభవించి ఉన్నటువంటి వ్యక్తి కింద ఆయన కనిపించారనమాట. అప్పుడు ధరణి మాత పలుకుతూ ఉందన్నమాట. ఏం చెప్తుంది అనేది చూద్దాం. నమః పరస్మై పురుషాయ మాయయా విన్యస్తనానతనవే గుణాత్మనే నమః స్వరూపానుభవేన నిర్ధుత ద్రవ్యక్రియకారక విభ్రమోర్మయే. ధరణి ఇట్లు పలుకసాగాను, హే ప్రభు, ఓ దేవదేవా, నీ స్థితి దివ్యమైనది. నీవు నీ మాయచే త్రిగుణముల ద్వారా నానావిధ రూపములలోనికి, జీవ జీవజాతులలోనికి విస్తరించి ఉన్నావు. ఇతర ప్రభువుల వలె కాక నీవు సదా నీ దివ్య స్థితి యందు నిలిచి ఉండి వివిధ భౌతిక ప్రక్రియలకు లోబడి ఉండు భౌతిక సృష్టిచే ప్రభావితము కాకుందు. అందువలన భౌతిక కర్మలచే నీవు విమోహుడువు కావు. శాంతకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. మాతాజీ మీరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం. సో మాతాజీ మీరు ఇక్కడ వివరించుచున్నది అక్కడ దాకా చదవండి, తర్వాత భవానీ మాతాజీ మీరు తర్వాత నుంచి చదవండి. సరే సార్. చదువు తన రాజశాసనమును పలికినంతటా గోరూపి ఎగు ధరణి అతడు సాక్షాత్ భగవాని శక్తావేశ అవతారము తెలుసుకొనగలిగాడు. అవతార పూజుడైనందున అతడు భూత భవిష్యత్ వర్ధమానం ఎరిగి ఉంది కనుక ధరణి అతని
మోసగించే అవకాశమే లేదు. ఓషధులు ధాన్యము యొక్క బీజములను దాచివేసినదని ధరణిపై నిందారోపణ జరిగింది. వాటిని తిరిగి ఏ విధంగా బహిర్గతం చేయవచ్చునో వివరించడం భూదేవి అయత్తమవుతున్నది. తన ఎడ రాజు క్రుద్ధుడైనాడని అతని కోపమును శాంతింపజేయండి తనంతరం కార్యం చర్చించే అవకాశం కలగదని ఆమె ఎరుగను. కనుకనే తాను దేవదేవుని దేహంతో అంశనని వినమ్రముగా పలుకుతూ ఆమె తన ప్రార్థన ప్రారంభించేది. భౌతిక జగత్తులో ప్రకటమైన నానావిధ రూపములు కేవలం విరాట్ రూపం యొక్క వివిధ అంశాలేనని ఆమె పలికినది. అదో లోకములు భగవాన్ అంశలని, ఉన్నత లోకముల భగవాన్ శివం యొక్క అంశలని తెలుపబడింది. భగవాన్ ఈ భౌతిక జగత్తును తన బాహుశక్తియే సృజించను. ఆ బాహుశక్తి ఒక భావంలో అతనికి అభిన్నమై ఉన్నది. అయినను అదే సమయంలో భగవానుడు భౌతిక శక్తి ప్రత్యక్షముగా ప్రకటము కాగా ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక శక్తి అంతరంగిక శక్తి ఎందే నిలిచింది. భగవద్గీత 9.12 తెలుపడినట్టు ప్రకృతి మాయద్యే క్షీణ ప్రకృతి భగవాన్ ఉద్దేశమున పనిచేయుతున్నది. అనగా భగవానుడు బాహుశక్తి అనాసక్తుడు కాడని కాదు. అతని ఈ శ్లోకమున గుణాత్మ త్రిగుణములకు మూలమని సంబోధించబడినాడు. భగవద్గీతలో 13.15 చెప్పినట్టు శ్రీకృష్ణుడు భౌతిక శక్తి జడ అనాసక్తుడయ్యను. దానికి ప్రభువు ఉన్నాడు. నిర్గుణం గుణభోక్తచ భగవాడు ఏకకాలమున తన సృష్టితో ఏకమును విభిన్నము అయి ఉన్నాడనేది అత్యంత వేద తత్వము శ్రీ చైతన్య మహాప్రభు సిద్ధాంతమును ఈ సందర్భమున సులభంగా అవగతం చేసుకోవచ్చు. భగవానుడు బహుశక్తి జడ ఆసక్తులైనప్పటికీ తన కర్మల నుండి పూర్తిగా ఎడిపోయి ఉన్నాడని నిర్దుత ధరని వివరించున్నది. అతడు ఎల్లప్పుడూ తన ఇక్కడ దాకా హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ. అతడు ఎల్లప్పుడూ తన ఆంతరింగిక శక్తిలోనే నిలిచియుండును కనుకనే ఈ శ్లోకమున స్వరూపానుభవేన అని తెలుపబడినది. అతడు తన ఆంతరింగిక శక్తి ఎందే పూర్తిగా నిలిచి ఉన్నప్పటికీ బాహ్య శక్తికి ఆంతరింగిక శక్తికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానంను కలిగి ఉన్నాడు. భక్తుడు భౌతిక దేహం పట్ల ఆసక్తుడు కాకుండా భగవత్ సేవలోనే నిలిచియుండి సదా దివ్య స్థితిలో నెలకొని ఉన్నట్లు భగవంతుడు ఆంతరింగిక శక్తిలో స్థితుడై ఉండును. సదా కృష్ణ భక్తిలో నియుక్తుడయ్యుండు భక్తుడు ఎటువంటి భౌతిక పరిస్థితి ఎందున్నను నిత్యముక్తుడే అని శ్రీల రూపగోప స్వామి పలికిరి. దివ్య స్థితిలో నిలిచియుండుట భక్తునికే సాధ్యపడినచో బాహ్య శక్తి పట్ల ఆసక్తుడు కాకుండా ఆంతరింగిక శక్తిలోనే నిలిచియుండుట భగవానునికి నిక్కముగా సాధ్యమైన విషయమే. ఈ విషయమును అర్థము చేసుకున్నట్టు ఏమాత్రము కష్టము కాదు. భక్తుడు తన భౌతిక దేహం వల్ల విమోహితుడు కానట్లు ఈ భౌతిక జగత్తునకు చెందిన బాహ్య శక్తిచే భగవంతుడు విమోహితుడు కాడు. భక్తునికి భౌతిక దేహం ఎన్నడూనూ ప్రతిబంధకము కాదు. దేహంలో 5 రకములకు వాయువులు పనిచేయుచుండును. అంతేగాక దానిలోని హస్తములు, పాదములు, జిహ్వ, ఉపస్థేంద్రియము, గుదము వంటివి నానా విధములుగా పనిచేయుచుండును. అటువంటి అనేకములైన భౌతిక పరిస్థితులలో చిక్కుయుండు దేహములో ఉన్నప్పటికీ భక్తుడు ఇబ్బంది పడడు. ఆత్మస్వరూపుడే తన స్వరూప జ్ఞానం కలిగి అతడు సదా హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే అను జపకీర్తనంలో నెలకొని దేహపరమగు కర్మలతో నిమిత్తము లేకుండును. అదే విధముగా భగవానుడు భౌతిక జగత్తుతో సంబంధమును కలిగి ఉన్నప్పటికీ తన ఆధ్యాత్మిక శక్తిలోనే సదా నిలిచియుండి భౌతిక జగత్తు యొక్క కర్మలలో అనాసక్తుడై ఉండును. ఇక భౌతిక దేహము విషయమున 6 తరంగములు ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మృత్యువు కలవు. ముక్త పురుషుడు ఎన్నడూనూ ఈ 6 పట్టించుకొనడు. సమస్త శక్తులకు పరమశక్తివంతుడగు ప్రభువైనందున భగవానుడు బాహ్య శక్తితో ఏదో కొద్దిగా సంబంధమును కలిగి ఉన్నను భౌతిక జగత్తులో దాని ప్రతిక్రియలకు అతడు ఎల్లప్పుడూ దూరముగా నుండి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతజీ. సో ఈ శ్లోకంలో భూమాత కీర్తిస్తోంది అనమాట. ఆవిడ ప్రార్థిస్తోంది అనమాట. సో ఏమని చెప్తుందో ఆయనకి ఆ యొక్క ప్రకృతి త్రిగుణాలకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి, భౌతిక ప్రపంచంతో ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఏ విధంగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలోని ప్రకృతి త్రిగుణాలు ఆయన మీద ఏ విధంగా ప్రభావం కొంచెం కూడా చూపవు, అయినా సరే ఆయన పూర్తిగా తన యొక్క అంతరంగ శక్తిలో ఉన్నా సరే మొత్తం యొక్క భౌతిక ప్రకృతికి అంతటికి కూడా ఆయనే ప్రభువు, యజమాని అనేటువంటి విషయాలు ఆవిడ చర్చిస్తూ ఉందన్నమాట. సో ఎప్పుడైతే గనక ఆ విధంగా రాజశాసనం పలికారో పృథు మహారాజు వెంటనే ఇవిడ భయపడిపోయింది అనమాట బాగా. సో భయపడిపోయి ఏం చేసింది సో ఇంకా ఈయనకి నేను శరణాగతురాల్ని కావాలి,
కాకపోతే కనుక నాకు మనుగడే కష్టమైపోతుంది అని ఆవిడ డిసైడ్ అయింది అనమాట. సో ఇంకా ఏంటంటే కనుక ఆయనకి మొత్తము అన్ని విషయాలు కూడా తెలుసు. ఆయన దగ్గర నేను అబద్ధం ఆడి నేను ఏది దాచడానికి కుదరదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. సో కానీ ఎందుకు నేను దాచాను అనేటువంటి విషయాలు చెప్పాలి అని అంటే కనుక ఆయనకి ముందు కోపం తగ్గించాలి. సో కోపం తగ్గించాలంటే కనుక ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. సో కాబట్టి ఏం చేసింది ఆవిడ? ముందుగా ప్రార్థనలు చేసింది అనమాట ఆవిడ. సో ఆవిడ ముందు విరాట రూపం యొక్క అంశాల గురించి మాట్లాడింది అనమాట ఆవిడ. సో మొత్తం ఏవైతే కనుక అధోలోకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా భగవాన్ యొక్క అంశలు, అదేవిధంగా ఉన్నత లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవాన్ యొక్క అంశలు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత ఆయన మొత్తము ఈ యొక్క భౌతిక ప్రకృతి అంతా కూడా ఆయన యొక్క బహిరంగ శక్తి చేత సృష్టించబడింది అంతా కూడా. సో కానీ ఏంటంటే కనుక ఆయన ఎప్పుడు కూడా యొక్క బహిరంగ శక్తిలో ఆయన ఉండరు. ఆయన ఎప్పుడు కూడా పూర్తిగా తన యొక్క అంతరంగ శక్తిలోనే ఆయన ఉంటారన్నమాట. ఆయన అంతరంగ శక్తిలో ఉన్నారు కదా అని చెప్పి బహిరంగ శక్తి మీద ఆయనకి నియంత్రణ లేదు అని చెప్పని అనుకోకూడదు. సో ఏం చెప్పారు మనకి భగవద్గీతలో? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. సో మొత్తం ఇక ప్రకృతి అంతా కూడా త్రిగుణాలంతా కూడా ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నాయి? నా యొక్క ఆధీనంలోనే పనిచేస్తున్నాయి అని చెప్పి స్వామి చెప్పారనమాట. సో కానీ ఏంటంటే కనుక మొత్తం అంతా కూడా ఆయన ఆధీనంలోనే పనిచేస్తూ ఉన్నా సరే ఆయన ఆ యొక్క భౌతిక ప్రకృతి పట్ల ఏమాత్రం కూడా ఆసక్తి ఆయనకి ఉండదన్నమాట. ఆయన ఎప్పుడు కూడా చాలా ఎలూఫ్ గా ఉంటారన్నమాట. సో చెప్పాలి అంటే కనుక మొత్తం ప్రతి చోట కూడా ఆయన ఉన్నారు. కానీ ఏంటంటే కనుక ఈ యొక్క ఒకే సమయంలో ఆయన సృష్టితోటి ఒకటిగా అయి ఉన్నారు, కానీ సృష్టితోటి వేరుగా కూడా అయి ఉన్నారన్నమాట. ఎలా అంటే కనుక ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నాడు అనుకోండి. సో ఆయనకి చాలా చాలా ఫ్యాక్టరీలు ఉంటాయి, మొత్తం చాలా ఫ్యాక్టరీలు ఉంటాయి. సో ప్రతి ఫ్యాక్టరీలో కూడా ఏం చేస్తారు? ఆయనకు ఫోటోలన్నీ కూడా పెడతారు. ఆయన చెప్పినట్లే మొత్తం ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఆ ఉద్యోగులు కానీ లేకపోతే కనుక మేనేజర్లు కానీ సిఇఓ కానీ అందరూ కూడా ఆయన చెప్పినట్లే నడుచుకుంటారు. ఆ ఫ్యాక్టరీలో చీమ చిటుక్కుమన్నా సరే ప్రతి విషయం కూడా ఆయనకి తెలుస్తుంది. కానీ ఆయన ప్రతిరోజు ఫ్యాక్టరీకి వస్తాడా? రాడాయన. ఎప్పుడో ఒకసారి వస్తాడు, వచ్చి అన్ని జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకుని వెళ్ళిపోతాడు. సో ఆయన ఫ్యాక్టరీలో లేడు కాబట్టి ఆ ఫ్యాక్టరీ మీద ఆయనకి కంట్రోల్ లేకుండా ఉందా? లేదు. ఆ ఫ్యాక్టరీ మీద పూర్తి నియంత్రణ అతనికి ఉందన్నమాట. కానీ ఏంటి? ఆయన ప్రతిరోజు అక్కడే ఉంటాడు, ఫ్యాక్టరీలోనే ఉంటాడు. ఆయన ఉండడు. ఆయన వేరే రకరకాలైనటువంటి పనులు వేరే చోట ఫ్యాక్టరీలో కానీ లేకపోతే కనుక తన ఇంట్లో కానీ ఆయన ఉంటాడు, లేకపోతే ఆయన హెడ్ ఆఫీస్ లో కానీ ఎక్కడో ఉంటాడు ఆయన. సో ఎక్కడో ఉన్నారు కదా అని చెప్పి ఆయనకి ఫ్యాక్టరీ మీద శక్తి నియంత్రణ లేదా అంటే లేదు, ఉంది. ఆయనకి పూర్తి నియంత్రణ ఉంది. అదే విధంగా ఆయన ఉన్నాడా మరి ప్రతి చోట అంటే కనుక ఉన్నాడు. ఫ్యాక్టరీలు ఎలా ఉన్నాడు? ఆయన రిప్రజెంటేటివ్. ఆయన ఎవరో ఒకరిని మేనేజర్ కింద లేకపోతే కనుక సిఇఓ కింద ఎవరో ఒకరిని నియమిస్తాడు ఆయన. వాళ్ళు ఏం చేస్తారు? ఆయన చెప్పినట్లే మొత్తం పనులన్నీ కూడా చేస్తారు. ఆయన ఆదేశాల మేరకు అందరూ పని చేస్తున్నారు. సో కాబట్టి ఏం చేస్తున్నాడు? అదే విధంగా చూస్తే కనుక మొత్తం ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని అంతటినీ కూడా స్వామి నడపడానికి రకరకాలైనటువంటి దేవతలను అందరినీ కూడా ఆయన నియమించారన్నమాట. వాళ్ళందరూ కూడా స్వామి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళందరూ కూడా పని చేస్తూ ఉంటారు. స్వామి యొక్క శ్రీకృష్ణ భగవాన్ యొక్క నియంత్రణలోనే వాళ్ళందరూ కూడా పని చేస్తూ ఉంటారు. సో అలా అని చెప్పి ఆయన భౌతిక ప్రపంచంలో ఉన్నారా అంటే కనుక ఉన్నారు, లేరు అంటే కనుక లేరు. సో రెండు రకాలుగా కూడా జరుగుతుంది. ఆయన ఎప్పుడు కూడా గోలోక బృందావనంలోనే ఉంటారు, అక్కడ లీలలు చేస్తూ ఉంటారు. అలాగే భౌతిక ప్రపంచంలోనే ఉంటారు, కానీ ఏంటంటే కనుక ఇక భౌతిక ప్రకృతికి ఆయన కొంచెం దూరంగా ఉంటారన్నమాట. అంతే అటాచ్డ్ గా ఉండరు అనమాట. ఎప్పుడు కూడా ఆయన తన అంతరంగ శక్తిలోనే ఆయన లీలలన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే కనుక ఆయన భౌతిక ప్రపంచానికి వచ్చినా సరే ఆయన ఎప్పుడు కూడా ఈ యొక్క మాయ యొక్క నియంత్రణలోకి ఎప్పుడు కూడా రారు. ఆయన మొత్తం ఆయన ఎప్పుడు కూడా ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన మాయాధీశుడు, మాయకి నియంత్రించేటువంటి వాడు ఆయనే అన్నమాట. ఇక్కడ భక్తులకి అదే విధంగా స్వామికి కొంచెం స్వారూప్యత లాగా ప్రభుపాద్ గారు చెప్పారన్నమాట. సో ఎవరైతే కనుక భక్తుడు ఉన్నాడు అనుకోండి,
ఎప్పుడైతే కనుక అతను ముక్తుడైపోతే కనుక ఏమవుతుంది, తన యొక్క శరీరంలోనే ఉంటాడు ఆ యొక్క జీవుడు. భక్తుడు అనేటువంటి వాడు కూడా శరీరంలోనే ఉంటాడు. శరీరంలో రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఉంటాయి. ఆకలి, దప్పిక, నిద్ర, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఏమవుతాడు, ఆ భక్తుడైనటువంటి వాడు నిత్య ముక్తుడై ఉంటాడు అనమాట. సో ఈ యొక్క శరీరంలో ఎన్ని బాధలు ఉన్నా సరే అతనికి ఏం పట్టించుకోడు అనమాట. సో అదే విధంగా భక్తుడైనటువంటి వాడే భౌతిక కల్మషాలు లేకుండా భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉండగలుగుతున్నాడు అంటే కనుక ఇంకా స్వామి గురించి ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. సో స్వామి ఎప్పుడు కూడా భౌతిక ప్రపంచంలోనే ఆయన ఉన్నా సరే ఆ యొక్క భౌతిక ప్రపంచం యొక్క ప్రభావం ఏది కూడా ఆయన మీద ఉండదు. ఆయన ఏ స్థితిలో అయినా సరే పూర్తిగా మాయాధీశుడు. येनाहमात्मायतनं विनिर्मिता धात्रायतोऽयं गुणसर्गसङ्ग्रहः स एव मां हन्तुमुधायुधा सर्वा स्वरा తుపాస్థితోన్యం శరణం కమాశ్రయే. ధరణి ఇట్లు పలుకసాగాను, ప్రభు నీవు భౌతిక జగత్తును నడుపు వాడవు, నీవే ఈ జగత్తును త్రిగుణములను సృష్టించిన వాడవు కనుక సకల జీవులకు ఆశ్రయస్థానమగు నన్ను ధరణి సృష్టించినది కూడా నీవే. అయినను ఓ దేవా, నీవు పూర్ణ స్వతంత్రుడవు. అటువంటి నీవు ఇప్పుడు నా ఎదుట నిలబడి ఆయుధములతో నన్ను చంప సిద్ధపడినచో నేనెవరిని ఆశ్రయించగలను, ఎవరు నాకు రక్షణ ఇవ్వగలరు? అడప శ్రీదేవి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యం. ధరణి ఇచ్చట పృథువు ఎదుట సంపూర్ణ శరణాగతి లక్షణములను ప్రదర్శించుచున్నది. ఎవడినైతే కృష్ణుడు చంపగోరునో అతడిని ఎవ్వరునూ కాపాడలేరని, ఎవరినైతే కృష్ణుడు రక్షించునో అతనిని ఎవరూ చంపలేరని సాధారణముగా చెప్పబడే విషయమే. పృథువు ధరణిని చంప సిద్ధపడినందున ఆమెకు రక్షణ నొసగు వారెవ్వరునూ లేరు. మనందరకు భగవానుని నుండియే రక్షణము లభించుచున్నది కనుక అతనికే ఎల్లరూ శరణుజొచ్చుట యుక్తమైనది. కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీతలో 18.66 ఈ విధముగా ఉపదేశించుచున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను పరిత్యజించి నన్ను శరణ పొందుము, నిన్ను సమస్త పాపముల నుండి నేను ఉద్ధరించెదను, భయము నందకము. శ్రీల భక్తి వినోద ఠాగూర్లు ఈ విషయమున ఇట్లు గానము చేసిరి. హే ప్రభు, నా మనస్సు ఇల్లు భౌతికములకు కేంద్రము వంటిదన్నమాట. దేహము, దేహ సంబంధము గల సమస్తము ఇప్పుడు నీకే అర్పించబడినది. కోరినట్లు వర్తించుటకు నీవు పూర్ణ స్వతంత్రుడువు. నీకిష్టమైనచో నన్ను చంపవచ్చును లేదా రక్షింపవచ్చును. ఏ స్థితిలోనైనను నేను నీ నిత్య దాసుడిని. కోరినట్లు చేయుటకు నీకు సమస్తాధికారములు కలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో గోమాత ఇంకా పలుకుతూ ఉందన్నమాట. సో మొత్తం భౌతిక జగత్తును అంతా కూడా నడిపించేటువంటి వాడు నువ్వే. సో మొత్తం ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి త్రిగుణాలని, జీవులని అందరినీ కూడా సృష్టించింది నువ్వే, నన్ను కూడా సృష్టించింది నువ్వే. సో నువ్వు పూర్తిగా సర్వ స్వతంత్రుడివి. నువ్వు ఏది కావాలంటే కనుక అది చేయవచ్చు. నిన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు, వద్దు అని చెప్పే వాళ్ళు ఎవరు కూడా లేరు. నువ్వు పూర్తిగా స్వతంత్రుడివి. సో అటువంటి సంపూర్ణ స్వతంత్రుడమైనటువంటి నీవు ఆయుధాలతో నా ముందు నిలబడి నిన్ను చంపేస్తాను నేను అని చెప్పానంటే కనుక నేను ఎవరి ఆశ్రయం తీసుకోవాలి? నన్ను ఇంక రక్షించేది ఎవరు అని చెప్పి ఆవిడ మళ్ళీ ఆ యొక్క పృథు మహారాజుకి ఆవిడ శరణాగతురాలు అవుతుంది అనమాట. సో మొత్తం ఆ యొక్క శరణాగతి యొక్క లక్షణాలను అంతా కూడా ఆవిడ ప్రదర్శించింది అనమాట. సో మారే కృష్ణ రాకెకు, రాకే కృష్ణ మారెకు అంటారనమాట. అంటే కృష్ణుడు ఎవరినైనా సరే చంపాలి అని చెప్పి డిసైడ్ అయితే గనక ఎవ్వరు కూడా రక్షించలేరు.
సో అదే కృష్ణుడు ఎవరినైనా రక్షించాలి అని అనుకుంటే కనుక ఎవ్వరు కూడా ఏమీ చెయ్యలేరు. సో ఎవరు కూడా ఏం చేయలేరు అన్నమాట. సో చూసాం మనం ప్రహ్లాద్ మహారాజుని చంపడానికి హిరణ్యకశిపుడు ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. అయినా సరే ప్రహ్లాద్ మహారాజుని ఏమైనా చేయగలిగాడా? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే ప్రహ్లాద్ మహారాజుని ఏమీ కూడా చేయలేకపోయారు ఆయన. సో అదే విధంగా కృష్ణుడు ఎవరినైనా చంపాలి అని చెప్పి డిసైడ్ అయితే ఎవరైనా సరే ఎవరు అడ్డం వచ్చినా సరే అది జరిగి తీరుతుంది. సో ఎవరు కూడా ఆపలేరు అన్నమాట. సో అదేవిధంగా ఆయన యొక్క రక్షణ ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆవిడ చెప్తుంది అనమాట, మొత్తం మనందరికీ కూడా ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారనమాట. ఏం చెప్తారు ఆయన? చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తల్లిదండ్రులు ఏదో రక్షిస్తున్నారు అని చెప్పి తల్లిదండ్రులు ఫీల్ అవుతున్నారు. ఆ పిల్లలు కూడా అదే అనుకుంటున్నారు. కానీ ఎవరికైనా సరే రక్షణ ఇచ్చేటువంటి వాడివి, రక్షించేటువంటి వాడివి నువ్వే తండ్రి. నువ్వు రక్షణ ఒక్కసారి కనుక తీసేస్తే కనుక తల్లిదండ్రుల యొక్క సమక్షంలో అయినా తల్లిదండ్రులు లేకపోయినా సరే వాళ్ళ యొక్క మరణాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు, ఎవ్వరు కూడా వాళ్ళని రక్షించలేరు అని చెప్పి ప్రహ్లాద్ మహారాజ్ ప్రార్థనలు చేస్తారన్నమాట. సో అల్టిమేట్ గా ఏదైనా సరే ఒక స్థితి కలిగి ఉంది, ఒక వస్తువు గాని మనిషి గాని భూమి గాని ఏదైనా సరే ఒక స్థితి కలిగి ఉంది అని అంటే కనుక దాని అంతటికి కూడా కారణము శ్రీకృష్ణ భగవానుడు. ఆయన యొక్క సంకల్పం లేనిదే ఏది జరగదు. సో ఆయన యొక్క శక్తి వల్లనే ప్రతిదీ కూడా జరుగుతూ ఉందన్నమాట. అదే విధంగా మనందరికీ కూడా రక్షణ ఆయనే కల్పిస్తూ ఉన్నారు. సో కాబట్టి అప్పుడే ఇంకా ఆయన కన్నా మనం ఎవరి యొక్క శరణాగతి తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎవరి శరణాగతి కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట మనకి, ఎవరైతే గనక గృహస్థు అనేటువంటి వాడు ఉంటాడో, గృహమేది గృహస్థు కాదు, గృహమేది అనేటువంటి వాడు ఏమనుకుంటాడు? సో నేను ఈ రోజు ఇంత ధనం సంపాదించాను నేను, సో ఈ రోజు నాకు ఇంతమంది భార్య పిల్లలు సంతానము మనవులు మునిమనవరములు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో అదే విధంగా నేను ఈ యొక్క కులానికి సంబంధించినటువంటి వాడిని, నాకు ఇంకా చాలా మంది బంధువులు స్నేహితులు సమాజము వీళ్ళందరూ కూడా నాకు రక్షణగా ఉన్నారు, వీళ్ళందరూ కూడా నన్ను రక్షిస్తారు అని చెప్పి వాడు గృహమేది అనేటువంటి వాడు ఆ విధంగా అనుకుంటూ ఉంటాడన్నమాట. కానీ ఎప్పుడైతే కనుక స్వామి యొక్క రక్షణ తీసేస్తే కనుక ఏమవుతుంది? ఎవ్వరు కూడా ఎవ్వరిని రక్షించలేరు. ఒక్కసారి ఆయన రక్షణ తీసేస్తే కనుక ఎలా ఉంటుంది? చాలా సార్లు మనం వీడియోలు కూడా చూస్తూ ఉంటాం. సో రీసెంట్ గా ఒక వీడియో చూస్తున్నాం అనమాట. ఏంటంటే కనుక ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, టిఫిన్ చేస్తూ ఉన్నాడు, ఏదో తింటున్నాడు అనమాట. తింటూ 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 ఇలా ముందుకు పడిపోయాడు ప్లేట్లో. సో ఏంటి ఎలా పడిపోయాడు ఏంటి అని చూస్తే కనుక పక్క వాళ్ళు అతను కదుపుతున్నారు అనమాట. వాడు కూడా తింటున్నారు, ఇతను కూడా తింటున్నాడు. కానీ ఏమైంది? ఇలా తింటూ 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 ప్లేట్లకు ముందుకు పడిపోయాడు. చూస్తే వెనక లేపు చూస్తే కనుక ఏముంది? అంతే, అయిపోయింది. ఎందుకంటే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనమాట. సో ఎలా అయితే కనుక ప్లగ్ లోంచి కరెంట్ తీసేస్తే కనుక ఏమవుతుందండి? ఏదైనా అప్లయన్స్ కి వెంటనే అది ఆగిపోతుంది. ఎక్కడ ఉంటే కది అక్కడ. అదే విధంగా ఒక ఫ్యాన్ కానీ టీవీ కానీ లేకపోతే కనుక ఒక చిన్న వాషింగ్ మిషన్ కానీ ఏదైనా సరే కరెంట్ పోతే ఏమవుతుంది? ఎక్కడున్నది ఉన్నట్టు అలాగే ఆగిపోతుంది అనమాట. అలాగే స్వామి యొక్క రక్షణ ఉన్నంత వరకు, స్వామి మన శరీరంలో పరమాత్మ కింద ఆయన ఉన్నంతసేపు కూడా మన యొక్క శరీరం ఈ యొక్క స్థితిని కలిగి ఉంటుంది. ఒక్కసారి ఆయన బయటికి వెళ్ళిపోయారంటే ఆత్మ కూడా బయటికి వెళ్ళిపోతుంది, ఏమి ఉండదు, మొత్తం అంతా కూడా శరీరం అంతా కూడా నాశనం అయిపోతుంది. సో అందుకే భగవద్గీతలో స్వామి ఏం చెప్పారు? చాలా క్లారిటీగా చెప్పారు. సో నా యొక్క శరణు తీసుకో, అన్ని ధర్మాలను కూడా వదిలిపెట్టేసే, ఇంకా నా యొక్క శరణు తీసుకుంటే కనుక స్వామి ఏం చేస్తానన్నారు? అన్ని రకాలైనటువంటి పాపాల నుంచి కూడా నేను రక్షిస్తాను, భయపడవద్దు అని చెప్పి అర్జునుడి ద్వారా మనందరికీ కూడా ఏం చేశారు? ఆయన ఈ విధంగా ఆయన మనందరికీ కూడా చెప్పారనమాట. సో అందుకే భక్తి వినోద్ ఠాకూర్ల వారు ఆయన చెప్తారనమాట. సో ఈయన పెర్ఫెక్ట్ వైష్ణవ కాబట్టి, మహాభాగవతుడు కాబట్టి, సో ఎవరైతే కనుక గృహమేది అనుకునేటువంటి వాడికి ఈయన ఆపోజిట్ గా చెప్తున్నారు. చూడండి ఇక్కడ, నా మనస్సు ఇల్లు భౌతిక అవసరములకు కేంద్రం వంటిది, దేహము దేహ సంబంధము గల సమస్తము నీకే అర్పించబడినది. ఇప్పుడు
కోరినట్లు వర్తించుటకు నీవు పూర్ణ స్వతంత్రుడవు. నీకిష్టమైనచో నన్ను చంపవచ్చును లేదా రక్షింపవచ్చును. ఏ పరిస్థితిలోనైనను నేను నీ నిత్య దాసుడను. కోరినట్లు చేయుటకు నీకు సమస్త అధికారము కలదు. కోరినట్లు చేయుటకు సమస్త అధికారము కలదు అని చెప్పి శరణాగతి అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. కృష్ణ, నేను నీ వాడిని, నువ్వు ఎలా కావాలనుకుంటే కనుక అలా చేసుకో. నన్ను కొట్టినా, శిక్షించినా, దండించినా, కాపాడినా ఏదైనా సరే నీ ఇష్టం. ఏ స్థితిలో అయినా సరే నీ యొక్క శరణాగతిలో నేను నీ యొక్క దాసుడిని ఉంటాను అని చెప్పేసి యొక్క శరణాగతి యొక్క హైయెస్ట్ స్టేజ్ కి ఆ విధంగా వెళ్తారనమాట భక్తులు అనమాట. యయే తదాదావసృజ చరాచరం స్వమాయయాత్మాశ్రయయా వితర్క్యయా తయైవ సోయం కిల గుప్తుముద్యత కథం ను మాం ధర్మపరో జిఘాంసతి. సృష్టి ఆరంభమున నీవు నీ అచింత్య శక్తిచే సమస్త స్థావర జంగమములను సృజించితివి. అదే శక్తిచే నీవు జీవులను రక్షింప ఇప్పుడు సిద్ధపడి ఉన్నావు. నిజమునకు ధర్మమునకు పరమ రక్షకుడు నీవే. అటువంటి నీవు నన్నేల గోరూపమున ఉన్నప్పటికీ సంహరింప కోరుచున్నావు. సునీత హెబ్బమ్మ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కృష్ణ కృపాముక్తి శ్రీల ప్రభుపాదికి జై. భాష్యము. సృష్టించిన వాడు తన ఇచ్ఛానుసారము నాశనము కూడా చేయగలడు అనుటలో సందేహమే లేదని ధరణి వాది. వినబట్లేదు మాతాజీ. హరే కృష్ణ. వినబడుతుంది మాతాజీ. ఫోన్ వచ్చింది ప్రభుజీ, అందుకని ఆగింది. ప్రశ్నించినది ఏమనగా, రాజు ఎల్లలకు రక్షణ నొసగుకు సిద్ధపడినప్పుడు ఏల తన మాత్రము చంపగోరవలెనని నిజముకు ఆ ధరణియే సమస్త జీవులకు ఆశ్రమై ఉన్నది, మరియు అదే వారందరికీ ధాన్యమును ఉత్పత్తి చేయుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. హరే కృష్ణ. సో చెప్తోంది అనమాట ఆవిడ. సో వేరే వాళ్ళందరినీ కూడా నువ్వే సృష్టించావు, నన్ను కూడా నువ్వే సృష్టించావు. స్థావర జంగమాలు అంటే కనుక కదిలేవి, కదలనటువంటివి మొత్తం అందరినీ కూడా నువ్వే సృష్టించావు. మొత్తం అందరికీ కూడా రక్షించేది నువ్వే. ప్రతీదీ కూడా తన యొక్క స్థితిని, ఉనికిని కలిగి ఉంది. అందరూ బతుకు ఉన్నారు అంటే కనుక దానికి కారణం కూడా నువ్వే. ధర్మాన్నంతా కూడా రక్షించేది నువ్వే. మొత్తం ధర్మ సూక్ష్మాలంతా కూడా నీకే తెలుసు. అటువంటి నువ్వు నన్ను ఎందుకయ్యా చంపాలి అని అనుకుంటున్నావు? మిగతా వాళ్ళందరినీ కూడా రక్షిస్తున్నావు, కానీ నన్ను ఎందుకు చంపాలని కోరుకుంటున్నావు? నేనే కదా మొత్తం మిగతా జీవులందరికీ కూడా ఆశ్రయం ఇస్తోంది, వాళ్ళందరినీ కూడా నా తల మీద పెట్టుకుని మోస్తోంది, వాళ్ళందరినీ కూడా రక్షిస్తోంది, ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తోంది, అంతా కూడా నేనే కదా. అలాంటి నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావయ్యా అని చెప్పేసి ఆవిడ చాలా వినమ్రతతోటి అడుగుతుంది నన్ను. అంటే ఇండైరెక్ట్ గా ఏమంటుంది, అందరినీ రక్షిస్తున్నావు, నన్ను మాత్రం రక్షించవా అని చెప్పి ప్రాధేయపడుతోంది అనమాట ఆవిడ. నూనం బతేస్య సమీహితం జనై స్తన్మాయయా దుర్జయయా కృతాత్మభి నాలక్ష్యతే యాస్త్వకరో తకారయాత్ యోనేక ఏకా పరతశ్చ ఈశ్వరా. హే ప్రభు, నీవు ఒక్కడవే అయినను అచింత్య శక్తి చే పలు రూపములలోనికి విస్తరించితివి. బ్రహ్మదేవుని ద్వారా నీవు ఈ విశ్వమును సృజించితివి కనుక నీవు సాక్షాత్తు దేవదేవుడవే అయి ఉన్నావు. అనుభవ శూన్యులకు వారు మాయచే కప్పబడి నీ దివ్య కర్మలను ఎరుగజాలరు. నగం సునీత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భాష్యం బై శ్రీల ప్రభుపాదికి జై. భగవంతుడు ఒక్కడే, కానీ అతడు భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, తటస్థ శక్తి అనేది పలు రూపములలోనికి విస్తరించును. మనుజుడు అనుగ్రహ పాత్రుడు కానిదే, విశేషముగా కరుణను బడయనిదే ఒక్కడైన భగవంతుడు వివిధ శక్తులచే ఎట్లు పనిచేయనడి విషయమును ఎదుగజాలడు. జీవులు భగవానుని తటస్థ శక్తి స్వరూపులు.
బ్రహ్మ కూడా ఆ జీవులలో ఒక్కడైనను దేవదేవునిచే విశేషముగా శక్తిని బడసి ఉండెను. ఈ విశ్వమునకు బ్రహ్మయే సృష్టికర్తగా భావింపబడినను నిజమునకు దేవదేవుడగు శ్రీకృష్ణుడే అది సృష్టికర్తయై ఆది సృష్టికర్తయై ఉన్నాడు. ఈ శ్లోకములో మాయయ అను పదము ప్రధానమైనది. మాయా అనగా శక్తి అని భావము. బ్రహ్మ భగవాను తటస్థ శక్తి వ్యక్తీకరణల్లో ఒక్కడే గాని శక్తిమంతుడు కాడు. అనగా బ్రహ్మ కేవలము పనిముట్టు మాత్రమే. కొన్ని మార్లు ప్రణాళికలు పరస్పర విరుద్ధముగా గోచరించినను ప్రతి కార్యము వెనుక ఒక నిశ్చితమైన ప్రణాళిక ఉండును. అనుభవజ్ఞుడైన వాడు మరియు భగవత్ కరుణను విశేషముగా బడసిన వాడు మాత్రమే ప్రతిదియు భగవత్ సంకల్పమును అనుసరించి జరుగుచున్నదని తెలుసుకొనగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఏం చెప్తున్నారు ఆయన? ఆవిడ ఏం చెప్తుంది అని అంటే కనుక మొత్తం అన్ని రకాల పలు రకాలైనటువంటి రూపాలకి నీ అచింత్యమైనటువంటి శక్తి ద్వారా నీవు విస్తరించావు. సో బ్రహ్మదేవుడి ద్వారా నీవు ఈ యొక్క విశ్వాన్నంతా కూడా సృష్టించావు. సాక్షాత్తు నువ్వు దేవదేవుడివే. కానీ ఎవరైతే కనుక ఆ అనుభవం లేనటువంటి వాళ్ళు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు మాత్రమే నీ యొక్క మాయ చేత కప్పబడి నీ యొక్క దివ్య కర్మల్ని వాళ్ళు తెలుసుకోలేరు. సో స్వామి యొక్క శక్తులు ఎలా ఉన్నాయి అంటే కనుక అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయన్నమాట, చాలా రకాలన్నమాట. సో వాటిని మొత్తం భగవద్గీతలో మనకు చెప్పబడినట్లు మొత్తం 3 రకాలుగా విభజించడం జరిగిందన్నమాట. అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. సో మనం ఉన్నటువంటి యొక్క ప్రకృతి, భౌతిక ప్రకృతి అంతా కూడా స్వామి యొక్క బహిరంగ శక్తిలోకి వస్తుంది. సో ఎవరైతే కనుక జీవులందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడొస్తారు? వాళ్ళు తటస్థ శక్తి అన్నమాట. సో జీవులకి ఏంటంటే కనుక చాయిస్ ఉందన్నమాట. వాళ్ళు కావాలంటే కనుక స్వామి యొక్క అంతరంగ శక్తి ఆధీనంలో అయినా ఉండొచ్చు, బహిరంగ శక్తి యొక్క ఆధీనంలో అయినా ఉండొచ్చు. సో ప్రస్తుతం మనం అందరూ కూడా బహిరంగ శక్తి ఆధీనంలో ఉన్నాం. ఎప్పుడైతే కనుక స్వామి యొక్క కరుణకు పాత్రలు అవుతామో, భక్తి చేస్తే కనుక ఏమవుతుంది? మెల్లగా మనము బహిరంగ శక్తి యొక్క నియంత్రణలోంచి స్వామి యొక్క అంతరంగ శక్తి యొక్క నియంత్రణలోకి మనము వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో బ్రహ్మదేవుడి వరకు కూడా అందరూ కూడా ఈ యొక్క తటస్థ శక్తిలో ఉన్నటువంటి వాళ్ళే అన్నమాట. సో కానీ ఏంటంటే స్వామి ఏం చేస్తారు? చెప్పుకున్నాం మనం, ఎవరైతే శక్త్యావేశ అవతారము అని ఉంటుందో స్వామి వాళ్ళకి ఏమి ఇస్తారో ఆ యొక్క శక్తి ఇస్తారనమాట. శక్తి ఇచ్చి వాళ్ళ చేత ఆయన ఆ పని చేపిస్తారనమాట. సో అలాగే బ్రహ్మదేవుడు కూడా యొక్క సృజనాశక్తి, సో యొక్క సృష్టి కార్యాన్ని చేయడానికి కావలసినటువంటి శక్తి అంతా కూడా ఆయనకి ఇచ్చారు. కాబట్టి బ్రహ్మదేవుడు ఆయన ఏం చేశారు? గౌణ సృష్టి, సెకండరీ క్రియేషన్ ఆయన చేయడం జరిగిందనమాట. సో అదే విధంగా స్వామి మనకు వస్తుంది అనమాట, శ్రీమద్ భాగవతంలోనే చెప్తారు. సో ఏం చేశారంట? శ్రీకృష్ణ భగవానుడు కొన్నిసార్లు ఆయన కొంతమంది రాక్షసుల్ని ఆయనే స్వయంగా సంహరించారు. ఒక్కొక్కసారి బలరాముడి ద్వారా ఆయన సంహరించారు ఆ యొక్క రాక్షసుల్ని. ఒక్కొక్కసారి ఎలా సంహరించారు? ఆయన అర్జునుడి ద్వారా వాళ్ళని సంహరించారు. కొన్నిసార్లు ఏం చేశారు? ఆయన భీముడి ద్వారా వాళ్ళందరినీ కూడా సంహరించారు. సో అలాగా యొక్క స్వామి యొక్క శక్తుల ద్వారా స్వామి ఎవరినైతే కనుక ఎంపవర్ చేస్తారో వాళ్ళ ద్వారా స్వామి తన యొక్క పనులన్నీ కూడా ఆయన చేయించుకుంటారనమాట. సో అలాగే బ్రహ్మదేవుడి ద్వారా ఆయన ఏం చేస్తున్నారు? మొత్తం యొక్క సృష్టినంతటినీ కూడా ఆయన చేయగలుగుతున్నారు స్వామి ఇచ్చినటువంటి ఎంపవర్మెంట్ శక్తి వల్ల అన్నమాట. సో అలాగే స్వామి యొక్క పనులు ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటాయంటే కనుక స్వామి చేసేటువంటివి ఆపోజిట్ గా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు అనమాట. వాటిలన్నిటి వెనకాల ప్లాన్ ఏంటి అని చెప్పేసి తెలియదు అనమాట. కానీ ఎవరైతే కనుక భక్తులు ఉంటారో వాళ్ళకి మాత్రమే స్వామి యొక్క లీలలు, ఆయన యొక్క ప్లాన్స్ ఏంటని కొంచెం మాత్రం వాళ్ళకి తెలుస్తుంది అనమాట. భక్తులకి స్వామి గురించి తెలుసుకోవడం పూర్తిగా ఎవరికైనా సరే అసాధ్యం. కానీ భక్తులకు మాత్రము స్వామి గురించి కొంతవరకు కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారనమాట. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్త దైవం భజామ్యహం. సో స్వామికి మనం ఎంతైతే కనుక శరణాగతులు అవుతామో అంతవరకు కూడా మనకి యొక్క అంతరంగ అనే మాయ అనేటువంటి కర్టెన్ ఏమవుతుందో అది ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనం స్వామి గురించి తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో ఒక్కొక్కసారి భక్తులు చేసేటువంటి పనులు కూడా అదే విధంగా ఉంటాయి అన్నమాట. మామూలు వాళ్ళు ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు అనమాట. భక్తుడు ఏ విధంగా, ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకోలేరు అనమాట. తర్వాత కొన్నాళ్ళకి తెలుస్తుంది ఆ రోజు ఆ భక్తుడు ఏ విధంగా అందుకు చేశారు అని చెప్పేసి అన్నమాట.
स्वर्गादियोऽस्यानुरुणाद्धिशक्तिभिर्दव्यक्रियाकारकचेतनात्मभिः तस्मै समुन्नतनिरुद्धशक्तये नमः परस्मै పురుషాయ వేధసే. రాధమ్మ మాతాజీ మీరు ట్రాన్స్లేషన్ చదవండి, శశికళ మాతాజీ మీరు భాష్యం చదవండి. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఓ దేవా, భౌతిక తత్వములు, ఇంద్రియములు, దేవతలు, బుద్ధి, అహంకారము అంతియేగాక సమస్తమునకు నీవే నీ శక్తుల ద్వారా మూల కారణమై ఉన్నావు. నీ శక్తి ద్వారానే నీవు ఈ దృశ్య మాన జగత్తును సృజించి పోషించి లయింపజేయుదువు. కేవలము నీ శక్తి ద్వారానే సమస్తము కొన్ని మార్లు వ్యక్తమై మరి కొన్ని మార్లు అవ్యక్తమగుచుండును. కనుకనే నీవు కారణుడవగు దేవదేవుడవు. అట్టి నీకు నేను నమస్కరించుచున్నాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యం బై శ్రీల ప్రభుపాదుల వారికి జై. మహాతత్వం సృజింపబడినంతనే కర్మలన్నీను ఆరంభమగును. పిదప త్రిగుణములు క్షుభితమగుట వలన భౌతిక తత్వములు, మనస్సు, అహంకారము, దేవతలు సృజింపబడుతుంది. భగవాని అచింత్య శక్తి వలననే ఇవన్నీ ఒకదాని తర్వాత ఇంకొకటి సృజింపబడినవి. నేటి ఎలక్ట్రానిక్ రంగంలో మెకానిక్ ఒక బటను నొక్కగానే అనేక కార్యములు ఒకదాని వెనుక ఒకటి ఆరంభమగుట తెలిసిన విషయమే. అదే విధముగా భగవానుడు సృష్టి యొక్క బటన్ నొక్కగానే బోధితత్వములు మరియు వాటి వివిధ నియామకులు, ఆ పిదప వాని అన్యోన్య చర్యలు ఆరంభమగును. ఇదంతయు దేవదేవుని అచింత్యమగు ప్రణాళికచే ఒసగూడగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఏం చెప్తుంది ఆవిడ, ఇంకా మొత్తం భౌతిక తత్వాలు, ఇంద్రియాలు, దేవతలు, బుద్ధి, అహంకారము అన్ని కూడా నీ యొక్క శక్తి వల్లనే అవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. సో మొత్తం అన్ని శక్తులకి కూడా నీవే మూల కారణము, సర్వకారణ కారణం. గోవిందమాది పురుషం నమహం భజామి. సో మొత్తం అంతా కూడా ఇక భౌతిక జగత్తునంతా కూడా సృష్టించేది, పోషించేది, లయింపచేసేది కూడా మొత్తం నీ యొక్క శక్తి వల్లనే. నీ యొక్క శక్తి వల్లనే మళ్ళీ ఏమవుతుంది, కొన్నిసార్లు ఈ యొక్క భౌతిక ప్రకృతి అనేటువంటిది వ్యక్తం అవుతుంది, ఇంకొకసారి ఏమైపోతుంది, మళ్ళీ కొన్నిసార్లు అవ్యక్తం అయిపోతుంది. సో ఈ యొక్క సర్వకారణ కారణుడైనటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆవిడ ప్రార్థిస్తుంది అనమాట. సో మనం చూస్తూ ఉన్నాం ఆటోమేటిక్ అన్నమాట, ప్రతిదీ కూడా ఇప్పుడు ఆటోమేటిక్. ఇప్పుడు ఏమవుతుంది, మనము ఆటోమేటిక్ గా ఇప్పుడు మళ్ళీ వాయిస్ కమాండ్స్ కూడా వచ్చేసినాయి మనకి. సో అలెక్సా అని కానీ లేకపోతే సిరి అంటే కనుక పలానా పని చెయ్యి అంటే కనుక ఇప్పుడు టైం ఎంత అంటే కనుక మనం చూసుకోపోయినా టైం చెప్పేస్తుంది. సో ఈ రోజు వాతావరణం ఎంత ఉంటుంది, టెంపరేచర్ ఎంత ఉంటుంది అని చెప్తే అది కూడా చెప్పేస్తుంది. సో ఇంకా కొన్ని కమాండ్స్ చెప్తే కనుక మా ఇంట్లో మొత్తం కనెక్టెడ్ డివైజెస్ ఉంటే కనుక ఏసీ ఆన్ చేయంటే కనుక ఏసీ కూడా ఆన్ చేసి పెడుతుంది. ఆ ఏసీలో ఎంత టెంపరేచర్ ఉండాలి అంటే కనుక అది కూడా టెంపరేచర్ చేసి పెడుతుంది అనమాట. మనం ఇంటికి వెళ్ళేసరికి ఏసీ ఆన్ రెడీ అయిపోయి ఉంటుంది అనమాట. మనం వెళ్ళి ఆన్ చేసుకుని వెయిట్ చేసుకోవాలి అనేటువంటి ప్రశ్న కూడా లేదనమాట. సో వాయిస్ కమాండ్ తోని ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం. మనమే ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం అంటే స్వామి మొత్తం అందరినీ కూడా సృష్టించాను ఆయన, ఇవన్నీ కూడా చాలా తేలిగ్గా చేయగలరు. సో అవన్నీ కూడా ఆయనకి అంతటి శక్తి ఉంది. ఒకదాని తర్వాత ఒకటి ఆ యాక్టివిటీస్ అన్ని కూడా ఆటోమేటిక్ గానే జరుగుతాయి. సో ఎప్పుడైతే కనుక ఆయన మహత్తత్వము సృష్టించి, మహత్తత్వానికన్నా ముందు ఆ యొక్క ప్రధానాన్ని సృష్టించి దాంట్లో జీవుల్ని ఇంప్రిగ్నేట్ చేసి కాలం ద్వారా ఆయన చూస్తే కనుక ఏమవుతుంది, మొత్తం అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్ గా రియాక్షన్స్ అన్ని కూడా జరిగి అవన్నీ కూడా జరుగుతాయని చెప్తుంది అనమాట ఆవిడ. సవై భవానాత్మ వినిర్మతం జగత్ భూతేంద్రియాంతఃకరణాత్మకం విభో సంస్థాపయిష్యన్న జమాం రసాతల దుభ్యుజ్జహారాంబస ఆదిసూకర. ఎం లక్ష్మీదేవి మాతాజీ మీరు యొక్క ట్రాన్స్లేషన్ చదవండి. భాష్యము లక్ష్మీనాగేశ్వరి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హే ప్రభు, నీవు పుట్టుక లేని వాడవు,
ఆదివరహ రూపమున నీవు ఒక మారు విశ్వజలముల నుండి నన్ను రక్షించితివి. ప్రపంచ పోషణార్థమే నీవు నీ శక్తి ద్వారా భౌతిక తత్వములను, ఇంద్రియములను, అంతఃకరణములను సృజించితివి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ప్రణం. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు ఆది వరాహముగా అవతరించి నేట మునిగి ఉన్న దరిద్రిని రక్షించిన సమయమును ఈ విషయము సూచించుచున్నది. హిరణ్యాక్షుడు భూమిని దాని కక్ష నుండి తప్పించి గర్భోదక జలములతో పడవేయగా భగవానుడు ఆది వరాహ రూపమున దానిని ఉద్ధరించాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఆవిడ ఏం చేస్తుందంటే కనుక గుర్తు చేసుకుంటుంది అనమాట ఆవిడ. సో ఆయనకి కూడా చెప్తూ ఉందన్నమాట. సో ఏం చేశారు, నీవు పుట్టుక లేనటువంటి వాడు, నువ్వు ఒకసారి ఏం చేసావు, నువ్వు ఆది వరాహ రూపంలో నన్ను ఈ యొక్క విశ్వజలాల నుంచి రక్షించావు. సో మొత్తం ఇక ప్రపంచాన్ని పోషించడానికే మొత్తం భౌతిక తత్వాలు, ఇంద్రియాలు, అంతఃకరణ వీటిలన్నిటిని కూడా సృష్టించావు అని చెప్పి ఆవిడ చెప్తుంది అనమాట. ఆవిడ గుర్తు చేస్తుంది అనమాట. హిరణ్యాక్షుడి నుంచి భూమాతని స్వామి వరాహ రూపం తీసుకుని రక్షించారు. గర్భోదక సముద్రంలో పాడేస్తే గనక అక్కడి నుంచి స్వామి రక్షించారు. నన్ను అప్పుడు రక్షించారు మీరు, కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నారని అది కూడా అడుగుతుంది అనమాట ఆవిడ. సో తర్వాత శ్లోకంలో అపాముపస్తే మయినావ్యవస్థిత ప్రజా భవానాద్యరిరక్షిషు కిల సవీరమూర్తి సమబుద్ధరాధరో యో మాం పయస్యుగ్రసరో జిగాంససి. దేవా, ఈ విధముగా నీవు నన్నొక్క మారు జలము నుండి రక్షించినందున ధరాధరుడవని, దరిద్రును ధరించువాడవని ప్రసిద్ధికెక్కితివి. అయినను ప్రస్తుతము మహావీరుని రూపమున నీవే నన్ను పదునైన బాణములతో వధింపనున్నావు. కాని నేను జలమునందలి నావవలే సమస్తమును తేలియుంచుదానను కదా. స్వాతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే భాష్యం. భగవానుడు ధరాధరుడనియు పిలువబడినాడు అనగా వరాహావతారమున తన కొరలపై దరిత్రిని నిలుపుకొన్న వాడని భావము. కనుకనే గోరూపిణి యగు దరిత్రి భగవాను పరస్పర విరుద్ధమగు కర్మలను తెలియజేయుచున్నది. భగవానుడు ఒక మారు భూమిని రక్షించినప్పటికీ జలమునందలి నావ వంటి అర్ధాన్ని ప్రస్తుతం అతడు తలక్రిందుల చేయగోరుచున్నాడు. భగవంతుని కార్యములను ఎవ్వరును అవగతము చేసుకొనజాల. అల్పజ్ఞత కారణములనే మానవులు కొన్ని మార్లు భగవత్ కర్మలను విపరీతముగా నున్నవని తలుచుచుందురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో చెప్తుందన్నమాట, ఆవిడ గుర్తు చేస్తుంది, నన్ను ఇంతకు ముందు మీరు ఏం చేశారు, రక్షించారు. మీరు హిరణ్యాక్షుడి నుంచి నన్ను రక్షించారు. మీ యొక్క కోరల మధ్యలో పెట్టుకుని మీరు రక్షించారు. అందుకే మిమ్మల్ని ఏమంటున్నారు, ధరాధరుడు అని చెప్పని మీకు మంచి పేరు కూడా వచ్చింది. సో అప్పుడైతే కనుక మీరు నన్ను రక్షించారు. కానీ ఏం చేస్తున్నారు ఇప్పుడు, ప్రస్తుతం చాలా పదునైనటువంటి బాణాలతోటి నన్ను సంహరించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. సో నేను ఒక నావ లాంటి దాన్ని, మొత్తం అన్నిటిని కూడా తేలి ఉంచేటువంటి దానిని నేను అని చెప్పి ఆవిడ చెప్తుంది అనమాట. నూనం జనైరేహితమీశ్వరాణ మస్మాద్విధైస్తాద్గుణసర్గమాయయా న జ్ఞాయతే మోహితచిత్తవాత్మభిః స్తేభ్యో నమో వీరయస్కరేభ్యాం. ప్రభు, నేను కూడా నీ త్రిగుణాత్మకమగు మాయ చేతనే సృజింపబడి తిని, అందువలన నీ కర్మలచే నేను విమోహితనైతిని. నీ భక్తుల కర్మలే దురవగ్రాహ్యములన్నచో నీ లీలలను గూర్చి వేరుగా పలుకున్నదేమున్నది. కనుకనే సమస్తము మాకు విపరీతముగాను అద్భుతముగాను గోచరించును. లక్ష్మీ మాతాజీ చదువుతారండి. లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఎన్నో శ్లోకం ప్రభుజీ? మాతాజీ ఇంకో లక్ష్మీదేవి మాతాజీ లేరా? మహాలక్ష్మి మాతాజీ. మహాలక్ష్మి మాతాజీ లేరా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవనా? ఈ రోజు నేను చదువు. హ్యాండ్ రైజ్ చేయలేదు. ఓకే మాతాజీ చదవండి.
ఎన్నో శ్లోకం ప్రభు ఇది? ఈ 36 మాతాజీ. భాష్యం రత్నకుమారి మాతాజీ చదవండి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే భాష్యం బై శ్రీల ప్రభుపాదుల వారికి జై. అనేక రూపములలోను అవతారములలోను దేవదేవుడు చేసడి కర్మలు సదా అసాధారణములు అద్భుతములు అయి ఉండును. అట్టి కర్మల ప్రయోజనమును ఏర్పాటును అవగతం చేసుకొనుట అల్పుడగు మానవునికి అసాధ్యము. కనుకనే భగవత్ కర్మలను అచింత్యములని అంగీకరించనిదే వానిని వివరింపజాలమని శ్రీల జీవ గోస్వామి పలికిరి. దేవదేవుడగు శ్రీకృష్ణుడు గోలోక బృందావనమున నిత్య నివాసుడై ఉండును. అదే సమయమున అతడు రామ, నృసింహ, వరాహాది అసంఖ్యాకమగు అవతారములుగాను సంకర్షణు నుండి వేరుగా ప్రకటమగు అవతారములుగాను విస్తరించి ఉన్నాడు. సంకర్షణుడు బలదేవుని అంశ. ఇక బలదేవుడు శ్రీకృష్ణుని తొలి వ్యక్తీకరణమై ఉన్నాడు. కనుకనే ఈ అవతారములన్నీను అంశ సంభూతములని కళలు తెలియబడును. ఈశ్వరాణం అను పదము అన్ని విష్ణు తత్వములను సూచించును. ఈ విషయమున బ్రహ్మ సంహిత 5వ అధ్యాయం 39వ శ్లోకం యందు రామాది మూర్తిషు నియమేన తిష్టన్ అని చెప్పబడినది. ఈ అవతారములన్నీను భగవదంశ సంభూతములని అనగా భగవానుని పాక్షిక విస్తారములని శ్రీమద్ భాగవతమున ధృవపరపబడినది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయం భగవానుడు. ఈశ్వరాణం అనేది బహువచనమును బట్టి అనేక సంఖ్యలో దేవదేవుళ్ళు కలరని ఎవరునూ భావించరాదు. సత్యమేమనగా భగవంతుడు ఒక్కడే, కాని అతడు అసంఖ్యాక రూపములలోనికి విస్తరించి పలు విధములుగా కార్యములు చేయుచుండును. వీనినన్నింటినీ గాంచి సామాన్యుడు కొన్ని మార్లు విమోహితుడై అట్టి కార్యములు విపరీతములని భావించును. కాని నిజమునకు అవి పరస్పర విరుద్ధములు, విపరీతములు కానే కావు. భగవత్ కర్మల వెనుక మహోత్కృష్టమగు ఏర్పాటు ఒకటి ఉండును. పరమాత్ముడు దొంగ హృదయంలోనూ ఇంటి యజమాని హృదయంలోనూ నిలిచియున్నను దొంగకేమో ఫలానా ఇంటికి వెళ్ళి దొంగతనం చేయుము అని చెప్పుచు ఇంటి యజమానికి దొంగలు బందిపోట్లు ఉన్నారు జాగ్రత్త అని హెచ్చరిక చేయునని మన అవగాహన కొరకై కొన్ని మార్లు చెప్పబడుచుండును. భిన్న భిన్న వ్యక్తులకు వసగబడిన ఈ ఉపదేశం పరస్పర విరుద్ధములుగా గోచరించినను దాని వెనుక పరమాత్ముని ఆలోచన ఏదో ఉన్నదని మనం తెలుసుకొనవలెను. అట్టి కర్మలను విపరీతములని మనము తలచరాదు. కనుక హృదయపూర్వకముగా శ్రీకృష్ణ భగవానుని శరణుజొచ్చి అతని రక్షణను వడసి ప్రశాంతముగా నుండుట పరమోత్తమ మార్గము. శ్రీమద్ భాగవతములోని పృథు మహారాజు ధరణిపై కోపించుట అను చతుర్థ స్కందమునందలి 17వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇప్పుడు ధరణి మాత చెప్తోంది అనమాట, నేను కూడా యొక్క త్రిగుణాత్మకమైనటువంటి మాయ చేతే సృష్టించబడ్డాను. నీ యొక్క మాయ చేత నేను నీ యొక్క కర్మల చేత నేను కూడా మోహితురాలని అయిపోయాను. సో నీ యొక్క భక్తుల యొక్క కర్మలే అర్థం చేసుకోవడం కష్టము అని అంటే కనుక నీ యొక్క లీలల గురించి ఇంకా చెప్పాల్సింది ఏముంటుంది. సో కాబట్టి నాలాంటి దాన్ని ఆవిడ కూడా ఏం చేసుకుంటుంది, ఆవిడని చాలా చిన్నగా ఆవిడ చెప్పుకుంటుంది అనమాట ఆవిడ. సో నాలాంటి దానికి నువ్వు చేసేటువంటి పనులన్నీ కూడా విపరీతంగాను చాలా అద్భుతంగాను మాకు కనబడుతూ ఉంటాయి అని చెప్పి ఆవిడ ప్రార్థిస్తూ ఉందన్నమాట. సో స్వామి యొక్క రూపాల గురించి ప్రభుపాదులు వారు చెప్తున్నారు అన్నమాట. స్వామి రకరకాలైనటువంటి రూపాల్లో ఆయన చేసేటువంటి ఆ యొక్క కర్మలన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ అన్నమాట, వండర్ఫుల్ గా ఉంటాయి అన్నమాట, అద్భుతాలు అన్నమాట. అవి సామాన్య మానవులు ఎవ్వరు కూడా చేయలేరు అన్నమాట అటువంటి పనులు. తెలివి తక్కువ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఏదో చిన్న చిన్న మ్యాజిక్లు చేసేస్తానో, ఏదో మాయం చేసేస్తానో, చేతిలోంచి విభూతి ఉండలు వచ్చేస్తానో, లేకపోతే కనుక ఆయన చేతుల్లోంచి బంగారాలు వచ్చేస్తాయంట, ఉంగరాలు వచ్చేస్తాయంట, సో మనకి విభూతులు దొరికేస్తాయి అవి ఇవి అని చెప్పి ఇలాంటి మాయలు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా నమ్మేసి ఏదో కొంతమంది ఇంకొంచెం ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళకి ఏదో కొన్ని శక్తులు ఉంటాయి, మనకి అష్టసిద్ధుల్లాగా కొన్ని శక్తులు ఉంటాయి వాళ్ళకి. కావాలనుకుంటే కనుక వాళ్ళు గాల్లో తేలగలరు, లేకపోతే కనుక గాల్లోనే ఆకాశంలోనే వాళ్ళు ఎటువంటి పరికరాలు లేకుండా వాళ్ళు ప్రయాణించగలరు. సో ఇలాంటి శక్తులు ఇవ్వకుండా ఉంటాయి. చాలా చిన్నగా అయిపోగలరు, పెద్దగా అయిపోగలరు, తేలిగ్గా అయిపోగలరు, బరువుగా అయిపోగలరు.
ఏం కావాలంటే అది చేయగలరు, ఎవరినైనా నియంత్రించగలరు. ఇలాంటి సిద్ధులు చాలా ఉంటాయి, యోగులందరికీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇటువంటి సిద్ధులు ఉన్నంత మాత్రాన వాళ్ళు భగవంతులు అయిపోరు ఎవరు కూడాను. సో స్వామి చేసేటువంటి లీలలు ఇటువంటి సిద్ధుల కంటే కూడా చాలా అతీతంగా ఉంటాయి. స్వామి యొక్క అవతారాన్ని ఎలా గుర్తించాలి మనము అని అంటే గనక ఆయన చేసేటువంటి ఆ యొక్క లీలలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అన్నమాట. వేరే వాళ్ళు ఎవ్వరు కూడా అటువంటి లీలలు చేయలేరు అన్నమాట. ఇప్పుడు పృథు మహారాజ్ కూడా ఆ విధంగానే ఎక్స్ట్రాడినరీ లీల చేయబోతున్నారు ఆయన కూడా. లేకపోతే కనుక భూమిని ఎవరైనా వెంబడించగలరా, భూమాతని ఎవరైనా వెంబడించగలరా, భూమాతని ఎవరైనా సరే భయపెట్టగలరా? అలాగా వచ్చేటువంటి అధ్యాయంలో చూస్తాం, భూమాత దగ్గర నుంచి ఆయన మొత్తం రిసోర్సెస్ అన్ని కూడా ఇప్పిస్తారు అనమాట అందరికీ కూడా. మనం చేయగలమా? యాక్చువల్ గా వచ్చే శ్లోకాల్లో కూడా మనం చూస్తాం అన్నమాట. వచ్చే శ్లోకాల్లో కూడా మనం చూస్తాం, ఎప్పుడైతే కనుక క్వాలిఫైడ్ పర్సన్స్ అన్నమాట, అర్హత లేనటువంటి వ్యక్తులు ఉంటే కనుక భూమి ఏం చేస్తుందంట, ఈ యొక్క ఏవైతే వనరులన్నీ కూడా ఉంటాయో వాటిని అన్నిటిని కూడా మెల్లమెల్లగా లోపలికి పెట్టేసుకుంటుందంట ఆవిడ. సో చాలా మంది చెప్తారనమాట, ఆయుర్వేదిక్ వాళ్ళందరూ కూడా చెప్తారనమాట. సో ఏం చెప్తున్నారంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు, ఆయుర్వేద వాళ్ళందరూ కూడాను ఆ యొక్క కొన్ని రకాలైనటువంటి మూలికలు, అదే విధంగా హెర్బ్స్ అన్నమాట. మూలికలు, హెర్బ్స్ అంటే కనుక మూలికలు, ఆకులు, చెట్లు, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మన ఆయుర్వేదంలో అవన్నీ కూడా చెప్పారు మనకి. సో వాటిని తీసుకుని వచ్చి మనం వాడుకుంటే గనక శరీరం అంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. కానీ ఏమవుతుందంటే అవన్నీ కూడా మనకు ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారంట, కానీ మెల్లమెల్లగా అవి ఏమవుతున్నాయంట, ఆ చెట్లు గాని ఆ మూలికలు గాని దొరకడం తగ్గిపోయిందంట. వాళ్ళందరూ కూడా ఎవరైతే అడవుల్లో ఉండే ఆ మూలికలని కలెక్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట, ఇదివరకు అయితే కనుక ఫలానా మూలిక దొరికేది, ఇప్పుడు ఫలానా మూలిక దొరకట్లేదు, అసలు అది అంతరించిపోయింది, ఆ మూలిక అంతరించిపోయింది. సో ఫలానా మూలిక గాని ఫలానా చెట్టు యొక్క బెరడు గాని ఉంటే కనుక ఈ యొక్క కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, లేకపోతే ఆ నొప్పులు, ఈ నొప్పులు అవి కూడా తగ్గిపోయేవి. కానీ ఈ మధ్యన అది దొరకట్లేదు. ఏమో మరి ఎంత ప్రయత్నించినా దొరకట్లేదు. అలాగ కొన్ని చెట్లు, మూలికలు ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. సైంటిఫిక్ గానే చెప్తారు, ఇదేం అబద్ధం ఏం కాదు, ప్రస్తుతం జరుగుతుంది అనమాట ఇది. సో అప్పుడు ఏం చేస్తుంది, ఎవరైతే కనుక క్వాలిఫైడ్ పర్సన్స్ కాకుండా ఉంటారో ఏం చేస్తుందంట, భూమాత అటువంటి వనరులన్నీ కూడా ఆవిడ లోపలికి తీసేసుకుంటుంది అనమాట. అదేవిధంగా బాగా పాపాత్మలు ఎక్కువైపోయారు అనుకోండి, ఏమవుతుంది, ఆవిడ పంటలు యొక్క, ఇప్పుడు చూస్తాం మనం వర్షాలు చక్కగా పడినా సరే, లేకపోతే గనక మనం విత్తనాలు వేసినా సరే, ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనకి పంటలు బాగా పండవు. వర్షాలు ఉంటాయి, నీళ్లు ఉంటాయి, విత్తనాలు ఉంటాయి, అన్ని వేస్తాడు, రైతంతా పని చేస్తాడు, ఒక్కొక్కసారి దిగుబడి రాదు, సరైనంత దిగుబడి రాదు. ఎందుకు అలా రావట్లేదు? ఉండే కొద్దీ మనం కూడా చూస్తున్నాం, కలియుగం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కూడా. సో ఇదివరకు మనకి ఆహారంలో ఉండేటువంటి ఆ యొక్క శక్తి అంతా కూడా ఇప్పుడు ఉండట్లేదు మనకి. ఆ పోషకాలు, విలువలు అన్ని కూడా ఉండట్లేదు. ఇదివరకు అయితే కనుక 100 సంవత్సరాలు వచ్చినా, 80-90 సంవత్సరాలు వచ్చినా సరే 10-15 కిలోమీటర్లు తిరిగి రండి అంటే కనుక హ్యాపీగా తిరిగి వచ్చేవాళ్ళు. మనం గట్టిగా 20-30లో ఉన్న వాళ్ళు కూడా ఒక గంట సేపు అక్కర్లేదు, ఒక పావు గంట తిరిగి రారా అంటే కనుక మనకు శక్తి ఉండలేదు. అంటే ఏంటి, మనకు వచ్చేటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఆ శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అంటే భూమాత ఏం చేస్తుంది, ఆ పోషకాలు, ఆ యొక్క వస్తువులు, రిసోర్సెస్, వాటిలో ఉండేటువంటి బలం ఇదంతా కూడా ఆవిడ తగ్గించేస్తూ ఉందన్నమాట. సో నిన్న కూడా చెప్పుకున్నాం, మనం ఎక్కడైతే కనుక ఎక్కువ గోవధ జరుగుతుందో అక్కడ ఏమవుతుంది, పంటలే పండకుండా మొత్తం భూమి అంతా కూడా ఏమైపోతుంది, ఎడారిలాగా తయారైపోతుంది. సో భూమాత ఇదంతా కూడా చేస్తుంది అన్నమాట ఆవిడ. సో అలాగే పృథు మహారాజు సమయంలో కూడా ఆవిడ ఏం చేసింది మొత్తం, ఎందుకంటే కనుక పృథు మహారాజు ముందు ఉన్నది ఎవరు, వేణ ఉన్నాడు, వాళ్ళ తండ్రి గారు అన్నమాట. వేణ ఉన్నాడు, వేణ చాలా దుర్మార్గుడు కాబట్టి ఏం చేసింది ఆవిడ, సో ఇటువంటి దుర్మార్గుడైనటువంటి రాజు ఉన్నప్పుడు ఆ రాజుకి నేను ఎందుకు సేవ చేయాలి, ఈ వనరులంతా ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఆవిడ ఏం చేసింది, మొత్తం వాటిని అన్ని కూడా తనలో దాచేసుకుంది అనమాట ఆవిడ. సో ఇప్పుడు పృథు మహారాజు వచ్చి ఆయన ఏం చేస్తారు, మొత్తం వీటిని అన్నిటిని కూడా ఆవిడ దగ్గర నుంచి బయటకు తీసుకుని వచ్చి మొత్తం అందరికీ కూడా ఆయన ఇప్పిస్తారు అనమాట. ఓన్లీ ఇక్కడ ఉండేటువంటి ప్రజలకే కాకుండా
మొత్తం అన్ని రకాలైనటువంటి లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా రకరకాలైనటువంటి వస్తువులు ఇప్పిస్తారు. సో ఎవరెవరు వస్తారు, ఏమేమి తీసుకుంటారు అనేటువంటివి మనము వచ్చేటువంటి అధ్యాయంలో తెలుసుకుంటాం అన్నమాట. సో అలాగే ఎన్నో అద్భుతాలు ఏవైతే కనుక ఆయన చేసేటువంటి కర్మలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. సో అందుకే మనకి ఏం చెప్పారు జీవ గోస్వామి, ఆయన యొక్క లీలలన్నీ కూడా చాలా అచింత్యాలు. సో ఎవ్వరికి కూడా అర్థం కావు. సో కొన్ని మన లాజికల్కే చాలా బియాండ్ ఉంటాయి అన్నమాట. సో భౌతిక ప్రపంచంలో ఏంటి మనం అనుకుంటాం 1+2 కలిపితే కనుక 3 అది నేర్చుకుంటాం మనం. సో 2 అనేటువంటిది ఏంటి 1 కంటే కూడా ఎక్కువ. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. కానీ స్వామి ఉన్నారనుకోండి, స్వామి వచ్చారనుకోండి, ఈ మ్యాథమెటిక్స్ అన్ని కూడా లాజిక్లు అన్ని కూడా ఆయన ముందు ఏం పనిచేయవు. కనుక ఆయన ఇటువంటి లాజిక్స్ అన్నిటికీ కూడా ఆయన బియాండ్ అన్నమాట, దూరంగా ఉంటారు. ఆయన ఎక్కడుంటారు, అందరికంటే కూడా చాలా దూరంగా ఉంటారు మనందరికీ కూడా. అలాగే మనకి చాలా దగ్గరగా కూడా ఉంటారు. అదేంటి ఎలా సాధ్యము? స్వామి ఎక్కడుంటారు? గోలోక బృందావనంలో ఉంటారు. గోలోక ఏవ నివసత్యఖిలాత్మ భూతౌ గోవిందమాది పురుషం తమహం భజ. సో ఆయన ఎక్కడో గోలోక బృందావనంలో ఎక్కడో ఉంటారు ఆయన. అంటే గోలోక బృందావనం అంటే ఎంత దూరం అంటే ఆ క్యాల్కులేటర్ పెట్టి లెక్కేయాలంటే కూడా మనకి చాలా చాలా కష్టం అన్నమాట. అంత దూరంలో ఆయన ఉంటారు. కానీ అదే సమయంలో ఆయన చాలా దగ్గరగా ఉన్నారు. ఎలా దగ్గరగా ఉన్నారు మరి అంత దూరంలో ఉన్నటువంటి వ్యక్తి? మనందరి హృదయాల్లో పరమాత్మ కింద మన ఆత్మ పక్కనే ఎప్పుడు కూడా ఆయన ఉంటూ ఉంది. అదేంటి చాలా దూరంగానూ ఉన్నాడు, అలాగే దగ్గరగా కూడా ఉన్నాడు. ఎలా సాధ్యం అంటే సాధ్యమవుతుంది కదా, మనకు తెలిసినటువంటి సింపుల్ లాజిక్ ప్రకారమే సాధ్యమవుతుంది. సో అలాగా స్వామి యొక్క లీలలన్నీ కూడా చాలా అచింత్యాలుగా ఉంటాయి. సో ఆయన రకరకాలైనటువంటి అవతారాల్లో ఆయన వస్తూ ఉంటారు. మనకి దీంట్లో బ్రహ్మ సంహితలో కూడా చెప్పినట్టు రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్. సో మొత్తం ఆయన రకరకాలైనటువంటి హంసావతారాలు, కళావతారాలు, స్వ అంశాలు అనమాట, విష్ణు రూపాలు అనమాట. ఇవన్నీ కూడా కింద ఆయన వచ్చి రకరకాల లీలలు చేస్తూ ఉంటారు. వచ్చినప్పుడు కూడా ఆయన చేసేటువంటి లీలలు ఎలా ఉంటాయి, మామూలుగా ఉండవు అనమాట. మానవ మాతృలు ఎవ్వరూ కూడా చేయలేరు అనమాట. అటువంటి లీలలన్నీ కూడా ఆయన చేస్తారనమాట. సో అందుకే మనకి ఏం చెప్పారు, భగవంతుడు ఒక్కడే, కానీ ఆయన ఏంటంటే కనుక రకరకాలైనటువంటి అవతారాల్లో ఆయన విస్తరించి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ మానవులు అనమాట, మనలాంటి వాళ్ళు ఏంటి అవన్నీ కూడా చూసి అయ్యో మనకి అర్థం కాదనమాట. అవన్నీ విపరీతాలన్నీ మన మోహానికి గురవుతాం అన్నమాట. స్వామి ఏం చేస్తూ ఉంటాడు, పరమాత్మ కింద ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట. దొంగ ఉన్నాడు అనుకోండి, దొంగకి ఏం చెప్తారు, పలానా ఇంట్లో బాగా ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోమని చెప్పి ఆయన ప్రేరణ కలిగిస్తాడు ఆయన. సో అదే ఆ ఇంటి యజమానికి కూడా చెప్తారు, బందిపోట్లు వస్తారు ఈ రోజు, చాలా జాగ్రత్తగా ఉండాలి, దొంగలు ఎక్కువైపోయారని చెప్పి ఆయన కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తాడన్నమాట. సో అలాగే 2 రకాల పనులు కూడా ఆయన చేస్తూ ఉంటారు. మామూలు వాళ్ళు పని చేశారు అనుకోండి, డ్యూప్లిషస్ అంటారు. సో ఇక్కడ ఇటేపు వాళ్ళు పక్కన ఉంటారు, అటేపు వాళ్ళు పక్కన ఉంటారు అని చెప్పి. అలాగే స్వామి కూడా ఏం చేస్తూ ఉంటారు, అన్ని రకాలుగా కూడా ఆయన ఆ విధంగా అన్ని రకాల పనులన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఆయన ఏం చేసినా సరే దానికి ఒక పరమార్థం అనేటువంటిది ఉంటుంది, ఒక కారణం అనేటువంటిది ఉంటుంది. కానీ ఆ కారణం అనేటువంటిది ఒక్కొక్కసారి మనకు అర్థం అవుతుంది, ఒక్కొక్కసారి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి అర్థం అవుతుంది అనమాట. సో కాబట్టి మనకు అర్థం అవ్వకపోయినా సరే మనం ఏం చేయాలి, ఆ శ్రీకృష్ణ భగవానుని హృదయపూర్వకంగా మనం శరణుజొచ్చి సో ఆయన యొక్క రక్షణలో ఉంటే కనుక మనకి ఎటువంటి టెన్షన్ కూడా ఉండదు అనమాట. మనకు అర్థం చేసుకోవాలి, అర్థం అవ్వాలి అనేటువంటి టెన్షన్ లేకుండా ఆయనకి శరణాగతులైతే చాలు, ఆయనే మొత్తం అర్థం చేసుకుంటారు. అవసరం అయితే కనుక మనకి ఆయన గురించి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తారు ఆయన. అవసరం లేదనుకుంటే కనుక ఆయన రివీల్ చేయరు. తెలిసినా తెలియకపోయినా సరే ఏం చేయాలి, మనం ఆయనకి శరణాగతుల కింద ఉండాలి. సో ఈ మధ్యన చెప్తారనమాట, భగవద్గీత చదివినా సరే చనిపోతాము, చదవకపోయినా సరే చనిపోతాం. సో కాబట్టి అది చదివేసే చనిపోవడం బెటరు. మనకు అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు, చదివినా చనిపోతారు, చదవకపోయినా చనిపోతారు. సో అలాగే మనం కూడా ఏం చేయాలి, స్వామి గురించి తెలిసినా తెలియకపోయినా, ఎంతవరకు తెలిసినా కొంచెం తెలిసినా సరే ఆయనకి శరణాగతులైతే కనుక చాలు, ఆయన మనల్ని చక్కగా చూసుకుంటారు. సో వచ్చేటువంటి అధ్యాయంలో మొత్తం భూమి దగ్గర నుంచి ఆయన ఏం రిసోర్సెస్ అన్ని కూడా తీశారు అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందామండి. సో హరే కృష్ణ.
హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ దండవత్ ప్రభుజీ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ ప్రభుజీ. హరే ప్రభుజీ కృష్ణ. చిన్న డౌట్ అడగచ్చు. చెప్పండి మాతాజీ. ప్రభుజీ భూమాతను కూడా ఆ స్వామివారి భార్య కిందే అని అంటారు కదా, విష్ణుమూర్తి భార్య అని అంటారు కదా. ఇప్పుడు పృథు మహారాజు శక్తావేశంలో ఉన్న ఆయన కూడా భగవంతుడే కాబట్టి మరి భారీగా అనుకోవచ్చా భూమాతని? అలాగా మనము అలాగ లింక్ పెట్టలేము మాతాజీ. యాక్చువల్ గా అవుతుంది అవ్వదు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా అచిత్య అని. సో అవుతుంది అవ్వదు రెండు కూడా అన్నమాట. ఎందుకంటే కనుక ఆయన యొక్క అవతారమే కాబట్టి అది కూడా జరుగుతుంది జరగదు అది కూడా అన్నమాట. రెండు ఆప్షన్స్ కూడా. అంతే. హరే కృష్ణ ప్రభుజీ పాదాభివందనం ప్రభుజీ ఉంటాను. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ప్రభుజీ మనకి 4 సంప్రదాయాలే కదా ఉంది. వైకాసన సంప్రదాయం అంటే ఏంటి ప్రభుజీ? అది సాంప్రదాయం కాదు మాతాజీ. ఆయన వైఖానస అనేటువంటి ఆయన ఏంటంటే కనుక ఒక పద్ధతి ఇచ్చారనమాట. ఆయన ఆగమ అదొక పద్ధతి అన్నమాట. స్వామిని ఎలా సేవించాలి, ఆయనకి ఏ విధంగా కైంకర్యాలు చెయ్యాలి అనేటువంటి దాని మీద ఆయన ఒక బుక్ లాంటిది రాసి ఒక శాస్త్రాన్ని ఇచ్చారనమాట ఆయన. సో ఆ పద్ధతిలో శ్రీ సాంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా స్వామికి సేవలు చేస్తూ ఉంటారు అన్నమాట ఆ ప్రాసెస్ లో. సో అదేం పెద్ద అది శ్రీ సాంప్రదాయం సాంప్రదాయాలు 4 కానీ ఆయన చెప్పారనమాట ఏ విధంగా కైంకర్యాలన్నీ కూడా చేయాలి, ఏ విధంగా సేవ చేయాలి, భగవంతుడి యొక్క ప్రేమ ఏ విధంగా పొందాలి, ఇవన్నీ కూడా ఆయన చెప్పారనమాట ఆయన. సో ఆయన యొక్క పద్ధతి. సో వాళ్ళు ఏదైనా సరే స్వామికి సేవ చేయాలి, పూజ చేయాలి, ఫంక్షన్స్ ఏమైనా చేయాలి, ఫెస్టివల్స్ ఏమైనా చేయాలి అంటే కనుక ఆయన రాసిన బుక్ లో ఉన్న రూల్స్ ప్రకారం అవన్నీ కూడా చేస్తారన్నమాట. సో ఆ పద్ధతి ఎలా ఉంటుంది, ఏ మంత్రాలు చదవాలి, స్వామికి ఎన్ని రకాలైనటువంటి అభిషేకాలు ఏ విధంగా చేయాలి, అవన్నీ కూడా రాశారనమాట ఆయన. సో దాని ప్రకారమే వాళ్ళు ఫాలో అవుతూ ఆ స్వామికి సేవలు చేస్తూ ఉంటారు, కానీ అదేం సాంప్రదాయం కాదు. మరి గౌడీ సంప్రదాయం మన సంప్రదాయంలో ఎవరు చెప్పారు ఇలా సో చేయాలని? మనము చైతన్య మహాప్రభు. అది ఆ యొక్క ఆగమ శాస్త్రం ప్రకారం ఆయన వైఖానస ఆయనది చెయ్యాలంటే కనుక చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. సో అది చేయడం చాలా కష్టం అన్నమాట. సో అందుకే మనకి నారదముని ఏం చేశారంటే కనుక పంచరాత్రిక పద్ధతి అని చెప్పి మనకు చెప్పారన్నమాట. సో మనం ఏం చేస్తాం, ప్రభుపాద్ గారు ఇంకా ఏమి ఇచ్చారు మనకి 2 రకాలు. ఒకటి భాగవత విధి, రెండొకటి పంచరాత్రిక విధి అన్నమాట. సో భాగవత విధి అంటే కనుక మనకి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదం, ఇదంతా కూడా భాగవత విధి. సో అదే పంచరాత్రిక విధి అంటే కనుక మనకి గౌడీయ సాంప్రదాయంలో కూడా స్వామి యొక్క విగ్రహాలు ఉంటాయి, స్వామి యొక్క మందిరాలు ఉంటాయి. సో స్వామికి అదే విధంగా రకరకాలైనటువంటి యొక్క శాలిగ్రామాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటారు కొంతమంది. ఆయనకి ఎలాగ పూజ చేయాలి, స్వామికి సేవాపరాధాలు ఏమి చెయ్యకూడదు, స్వామిని ఏ విధంగా చక్కగా చూసుకోవాలి, భోగా ఏ విధంగా పెట్టాలి, ఇవన్నీ కూడా మనకి నారదముని చెప్పారన్నమాట. పంచరాత్రిక పద్ధతి అన్నమాట. సో ఎలా అయితే కనుక శ్రీ సాంప్రదాయంలో వైఖానస ఆయన చెప్పినటువంటి ఆగమాల ప్రకారం వాళ్ళు ఎలా చేస్తారో, మన గౌడీయ సాంప్రదాయంలో పంచరాత్రిక విధి ప్రకారం మనం స్వామికి సేవ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మనం ఏం చేస్తాం, ప్రభుపాద్ గారికి పంచరాత్రిక విధి, భాగవత విధి 2 కూడా పెట్టుకుని చాలా ఫాస్ట్ గా వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఓకే. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదములు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి జై. గౌర్ ప్రేమానందే. హరి హరి. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ మాతాజీ.